ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. పెట్రోలియం సంస్థల నుంచి ఆయిల్ రావడం లేదని బంకుల యజమానులు చెప్తున్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ కొనముందని వైసీపీ ఆరోపిస్తోంది. అమరావతి నిర్మాణాల కోసం డీజిల్ను మళ్లించేందుకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనే ఈ సమస్య తలెత్తిందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలతో పాటు కేంద్రం నుంచి వచ్చిన రిప్లైని కూడా విడుదల చేశారు. అమరావతి నిర్మాణానికి కావాల్సిన డీజిల్ కోసమే ప్రభుత్వమే బ్లాక్ చేసిందన్నారు. రైతులు వాహనదారులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో పెట్రోలియం కొరత ఉందని తెలిపారు. తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని అవినాష్ రెడ్డి కోరారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఏపీలో అయితే పెట్రోల్ డీజిల్ కొరత వ్యవహారం అయితే పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇక పెట్రోలియం సంస్థల నుంచి ఆయిల్ రావడం లేదని బంకుల యజమానులు అయితే చెప్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతపై పొలిటికల్ టర్న్ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీలో పొలిటికల్ టర్న్ తీసుకుంది పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కామెంట్స్ ఒక రకంగా ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే ప్రధానంగా అమరావతి నిర్మాణం జరుగుతుంది కాబట్టి అమరావతి నిర్మాణానికి అవసరమైనటువంటి ముడి సరుకుల్లో భాగంగా అవసరమైనటువంటి కీలకమైనటువంటి డీజిల్ కి సంబంధించినటువంటి సరఫరాను అందించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగా సామాన్యులను ఇబ్బంది పెట్టి సామాన్యులకు అందాల్సినటువంటి డీజిల్ ని పూర్తిగా ప్రభుత్వం అమరావతి నిర్మాణాలకి వినియోగించేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూరేలాగా వ్యవహరించింది. కాబట్టి సామాన్యులను పట్టించుకోకుండా పూర్తిగా డీజిల్ పై ఆధారపడినటువంటి రంగాలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా ఆక్వాకు సంబంధించి, అదేవిధంగా సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించినటువంటి ప్రైవేటు రవాణా రంగం, ఆటో కావచ్చు, అదేవిధంగా ట్యాక్సీలు కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన తీవ్ర స్థాయిలో ప్రభావం పడే విధంగా ఉన్న పళ్ళంగా ఈ రకమైనటువంటి సమస్య రావడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వమే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి ఒక రాజకీయ ఆరోపణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది. అందులో భాగంగానే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రానికి రాసినటువంటి లేఖతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్ర పెట్రోలియం శాఖ నుంచి వచ్చినటువంటి రిప్లైలో భాగంగానే ఈ రకమైనటువంటి సమాచారం వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి లేఖకు సంబంధించి ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించినటువంటి అంశం కూడా ఆసక్తికరంగా మరి. ఎందుకంటే ఒక రంగానికి సంబంధించి ఒక సెక్టార్ కి సంబంధించి నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అవసరమైనటువంటి డీజిల్ ఏదైతే ఉందో దాన్ని నిబంధనల ప్రకారం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అలాంటి చర్యలు కాకుండా ఏకంగా ప్రభుత్వమే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడటం ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆక్వా రంగంపై ఆధారపడినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా వరి కోతలపైన ఆధారపడినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అత్యధికంగా డీజిల్ అవసరం అవుతుంది. ఆ డీజిల్ లేకపోవటం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి కూలీలకు ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. పంట నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. అదేవిధంగా ఆక్వా రంగానికి సంబంధించి కనీసం ఒక 500 రూపాయల డీజిల్ కూడా దొరకనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడినాయి అనేటువంటి ఒక ఆవేదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. ప్రభుత్వమే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి ఒక ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక డీజిల్ పెట్రోల్ కి సంబంధించినటువంటి కొరతలు కేవలం ఈపీలో మాత్రమే ఉన్నాయనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైనటువంటి నేపథ్యం, దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అనేటువంటి అంశం పైన కూడా ఆరా తీసినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఆర్డీఏ రాసినటువంటి లేఖ, ఆ లేఖ తర్వాత పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు, పౌర సరఫరాల శాఖ కేవలం అమరావతి శాఖగా మారింది అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతున్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్.